హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెజిటేబుల్ బిర్యానీ అండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో వెజిటేబుల్ అనే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను కుక్కర్లో చేస్తున్నా కాబట్టి కుక్కర్ తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక తాలింపు గింజలు వేసుకోవాలి. ఆనియన్ చేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా కలిదిప్పుకొని మనం కట్ చేసుకున్న వెజిటేబుల్ అనేది క్యారెట్, బంగాళదుంప, పచ్చిమిర్చి వేసుకొని ఈ విధంగా బాగా కలిదిప్పుకోవాలండి. సో ఇవి ఒకసారి కలిదిప్పుకున్నాక కలబెట్టుకున్నాక వంకాయలు కూడా వేసుకోవాలండి. సో టమాటా కూడా వేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలిదిప్పుకున్నాక ఒక స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఒకసారి బాగా కలిదిప్పుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలండి. సో వెజిటేబుల్ అనేది మళ్ళీ బాగా తొందరగా ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సో సాల్ట్ వేసుకున్నాక ఈ విధంగా ఒకసారి బాగా కలిదిప్పుకోవాలి. చెక్క, లవంగా, యాలకులు వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలండి. సో మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసుకోవాలండి. ఒక స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకోవాలి. సో మొత్తం ఒకసారి ఈ విధంగా బాగా కలదిప్పుకోవాలి. ఈ విధంగా కలిసినాక కొంచెం వచ్చేసి కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం వచ్చేసి పుదీనా వేసుకోవాలండి. సో ఈ విధంగా మొత్తం ఒకసారి బాగా కలిదిప్పుకోవాలి. మనకు ఇవి అనేది బాగా ఫ్రై అవ్వాలి. పచ్చి వాసన అంతా పోయి మంచి స్మెల్ వచ్చేదాకా ఈ విధంగా మధ్య మధ్యలో ఒకసారి బాగా కలిదిప్పుకుంటాలి. సో మంచి స్మెల్ వచ్చిందంటే మన మసాలా అనేది బాగా ఫ్రై అయినట్టు. సో ఈ టైంలో అనేది మనం రైస్ వేసుకోవాలండి. నేనైతే గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నా. ఈ విధంగా 3 గ్లాసులు వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలిదిప్పుకోవాలి. ఈ విధంగా బాగా కలిదిప్పుకొని మసాలా వాటర్ అన్ని బాగా కలిసేలా కలుపుకొని సో తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఈ విధంగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిదిప్పుకోవాలి. ఈ విధంగా కలిదిప్పుకున్నాక క్యాప్ పెట్టుకోవాలండి. ఈ విధంగా క్యాప్ ఒకసారి తీసి మళ్ళీ మనకు ఎసురు మరిగినాక ఒకసారి ఈ విధంగా కలిదిప్పుకొని పక్కన పెట్టుకున్న రైస్ అనేది ఈ విధంగా వేసుకోవాలండి. సో ఈ రైస్ వేసుకున్నాక ఈ విధంగా ఒకసారి కలిదిప్పుకొని మనది కుక్కర్ విజిల్ మూత పెట్టుకోవాలండి. సో 2 విజిల్స్కు మనకు రైస్ అనేది కంప్లీట్గా ఉడుకుద్ది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి కలిదిప్పుకోవాలి. మన రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికింది. సో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఈ విధంగా ఒకసారి కలిదిప్పుకోవాలి. సింపుల్గా వెజిటేబుల్ బిర్యానీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.